అయోధ్యకు వెళ్తున్నారా? ముందుగా హనుమంతుడి అనుమతి తీసుకోవాలి. ఫోటోలు చూడండి. అయోధ్యలో ప్రబలంగా ఉన్న మత విశ్వాసం ప్రకారం భక్తులు మొదట హనుమాన్ గర్హికి వెళ్లి హనుమాన్ జీని ఆరాధిస్తారు. హనుమాన్ జీ అనుమతి తీసుకున్న తర్వాత వారు శ్రీరాముని దర్శనం చేసుకోవచ్చని చెబుతారు. భక్తులు రామాలయ ప్రవేశానికి చేరుకున్నప్పుడు వారు ముందుగా పవన్పుత్ర హనుమంతుని అనుమతి తీసుకోవాలి. జనవరి 22న రాముడు తన గ్రాండ్ ప్యాలెస్ లో కూర్చుంటాడు. రాముడు సింహాసనాన్ని అధిరోహించే ముందు ఆయన గొప్ప రాజభవనం పూర్తయింది. రాజస్థాన్లోని బన్సీ పహర్పూర్ కి చెందిన రాళ్లను చెక్కి అయోధ్యలోని రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. చిత్రంలో గోపురం పైన అస్తమిస్తున్న సూర్యుడు ఆలయ అందాన్ని మరింత పెంచుతున్నాడు. నాగార శైలిలో నిర్మించిన రామ మందిరం ప్రవేశ ద్వారం దగ్గర పవన్పుత్ర హనుమాన్, గరుడ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆలయానికి చేరుకోవడానికి 32 మెట్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే మొత్తం ఆలయ నిర్మాణానికి ఇంకా దాదాపు 2 ఏళ్ల సమయం పడుతుంది. ఈ విగ్రహాలు రాజస్థాన్లోని బన్సీ పహర్పూర్ ఇస్కరాయి, గులాబీ రాయితో తయారు చేసినవి. అయోధ్యలో ప్రబలంగా ఉన్న మత విశ్వాసం ప్రకారం భక్తులు మొదట హనుమాన్ గర్హికి వెళ్లి హనుమాన్ జీని ఆరాధిస్తారు. హనుమాన్ జీ అనుమతి తీసుకున్న తర్వాత వారు శ్రీరాముని దర్శనం చేసుకోవచ్చని చెబుతారు. భక్తులు రామాలయ ప్రవేశానికి చేరుకున్నప్పుడు వారు ముందుగా పవన్పుత్ర హనుమంతుని అనుమతి తీసుకోవాలి. రామమందిరం ప్రవేశద్వారం దగ్గర పవన్పుత్ర హనుమంతుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం గమనార్హం. రామ మందిరం ప్రధాన ద్వారం దగ్గర గరుడ, హనుమంతుని విగ్రహాలతో పాటు ఏనుగు, సింహం విగ్రహాలను నిర్మించారు. ఏనుగు, సింహం, గరుడ, హనుమంతుల విగ్రహాలు రాజస్థాన్లోని ఎర్రరాళ్లతో తయారు చేసినవి. రామ మందిర నిర్మాణం మొదటి దశ పూర్తయింది. జనవరి 22న రాముడు తన గ్రాండ్ ప్యాలెస్ లో కూర్చుంటాడు. దీనికి ప్రపంచం మొత్తం సాక్షి అవుతుంది. ఆలయ ప్రాంగణాన్ని భారతదేశం మొత్తం కలిసి చూడాలని రామమందిర్ ట్రస్ట్ ప్రయత్నం. ప్రస్తుతం ఈ మహోత్సవం కోసం దేశంలోని సెలబ్రిటీలకు ఆహ్వానాలు వెళ్తున్నాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.